ధరలోని ప్రేమలన్నీయో స్థిరముగానే తిరిగిపోయెను. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడదాకా నిలిచిపోయెను. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడదాకా నిలిచిపోయెను. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు చూపలేనిదే. స్నేహము దేనిని నమ్మో ఇది భూమి అందించలేనిది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒక మాటను నేర్చుకుందాం. ఈరోజు ప్రభువు దాన్ని ఎలా దర్శిస్తాడు అని ఆశక్తితో అందరూ లోకాచారాలలో లోక తలంపులలో ఉన్నాం. నేను నా దేవునికి ఆలయమై ఉన్నాను అని ప్రభు సన్నిధికి ఆయన యందు భయభక్తులు కలిగి వచ్చిన మీరందరూ ధన్యులు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఒక మాటను నేను మీకు తెలియజేస్తాను. ముడిరాళ్ళు శిల్పి శిలను ఏం చేస్తాడు? చెక్కుతాడు. మంచి రాళ్ళనే చెక్కుతాడా? లేదు కదా. మంచి రాళ్లను చెక్కుతాడా? లేదు. ముడిరాళ్లను తీసుకుంటాడు, దాన్ని తన అనుకూలమైన రీతిలో అనుకూలమైన రూపంలో చిక్కుతూనే ఉంటాడు. ఎలా చిక్కుతాడు అంటే ఆయన చెక్కే ఆ యొక్క ప్రదర్శన ఆయన అనుకూలంగా చిక్కుకుంటాడు. ఆయన చెక్కిన దాన్ని బట్టి తన నైపుణ్యత అనేది ప్రత్యక్షపరచబడుతుంది. అలాగే దైవ సేవకుడు ప్రకటించే మాటలు ఎత్తబడుతున్నప్పుడు దానిని స్వీకరించేటప్పుడు ఆ శిల్పి తయారు చేసిన ఆ బొమ్మ ఏ విధంగా ఉంటుందో, ఆ శిల ఏ విధంగా ఉంటుందో మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర అలాగే ఉంటాం. మేము ఎంతో ప్రయాసపడి మీకు దేవుడు మాకిచ్చిన జ్ఞానం కొలది చెబుతూనే ఉంటాం. ప్రతి ఆదివారం వాక్యోపదేశం అందిస్తూనే మీ నిమిత్తం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అంటే ముడిరాళ్ళు ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నప్పుడు ముడిరాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చెక్కి మీ నిమిత్తం ప్రార్థన చేసి శిల్పముగా మారుస్తాం. ఒక బొమ్మగా లేదా ఒక ఆకారం రూపంలో స్థిరపరుస్తాం. స్థిరపరచబడిన ఆ యొక్క శిల్పము ఆ శిల్పి దగ్గర ఎలా ఉంటుంది? తను చెప్పినట్టు తను ఉంచిన స్థానంలోనే. అంటే దేవుడు నిన్ను చెప్పుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభించిన తరువాత నీ జీవితము ఆయన పెట్టిన దీపంలోనే ఉండాలి. ఒక మాట బైబిల్లో మనం చూస్తే ఒక విందు ఒక ప్రదేశంలో జరుగుతుంది. ఒక ప్రదేశంలో విందు జరుగుతూ ఉంటే అక్కడికి ఒకడు వచ్చాడు. వచ్చేమన్నాడు? ఇప్పుడు నేను పెళ్లికి వెళ్తున్నానండి. పెళ్లికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి వానరు అబ్బాయి తరపున కానీ ఆ ఫంక్షన్ వానరు వచ్చి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు బాబు అంటే నేనేం చెప్తాను? ఏ ఊరు నుంచి వచ్చానో ఆ మాట చెప్తాను. అలాగే ఆ యొక్క ఫంక్షన్ కి ఆ ప్రదేశానికి వానరు ఒక మాట అడిగారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏమన్నాడు ఇతను? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఎక్కడి నుండి? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. అంటే ఉన్న దేవదూతలందరికీ ఒక్కొక్క పనిని అప్పగించి ఒక్కొక్క ప్రదేశాన్ని ఇచ్చాడు. సాతానుగాడికి భూమి మీదే ఇచ్చాడు. అప్పుడు వాడు అన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడ ఏదో జరగబోతుంది కదా అది చూద్దామని వచ్చాను. అంటే వాడు లోకపు అధికారి.
లోకానికి అధికారి ఎవడు అంటే యేసు ప్రభు కాదు, సాతాను. లోకపు అధికారి సాతాను. అందుకు అతడు అంటాడు, ఈ రాళ్ళన్ని రొట్టెలుగా చేసుకుని తిను, నీ ఆకలి తీరుతుంది. ఒక ప్రదేశం మీద, ఎత్తైన ప్రదేశం మీదకి తీసుకెళ్లి చెప్తాడు, చూడు ఈ ప్రదేశాన్ని నేను నీకు అప్పగించేస్తాను, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా కాళ్ళు లోకితే. అంటాడు, సాతానా నన్ను విసిగించవద్దు, ఈ పని నువ్వు. అంటే ఈ లోకానికి అధికారి సాతాను. వాడిని జయించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదివితే, దేవుడు నీ యాత్ర ముగిస్తుంది. ఈరోజు రేపు మన కంటికి కనబడుతూనే, ఈరోజు నీ కంటికి కనబడిన వ్యక్తి రేపు ఉదయం బ్యానర్లో ఉంటున్నాడు. ఏమి జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏ క్షణాన ఇంటి నుండి బయటికి వెళ్ళిన వాడు లోపలికి వస్తాడని గ్యారెంటీ లేదు. తల్లి జాడ పిల్లలకు, పిల్లల జాడ తల్లికి తెలియని స్థితిగతులలో మనం బ్రతుకుతున్నాం. ప్రభు అంటున్నాడు కదా, నీ యాత్ర ముగింపు ప్రారంభం. ఈ ముగింపులో నువ్వు నా మాటను స్వీకరిస్తావా, నీ ఇష్టానుసారంగా? యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. కుమారుని యందు విశ్వసించు వాడే నిత్య జీవము కలదు. ఎవడంట? కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రతను చూస్తాడు. కుమారుని విశ్వసించాలి. ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, విశ్వసించే ప్రభు దగ్గరికి వచ్చారా? విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చారా? విశ్వసించకుండా దేవుని దగ్గరికి వచ్చారా? ఆయన మేలు చేస్తాడని, నీ స్థితిగతులను ఎరిగిన దేవుడని, నీ జీవితాన్ని కడతాడని, పాపపు ఊపిలో ఉన్న నిన్ను పరిశుద్ధునిగా మారుస్తానని, ఆయన మార్చగలిగిన సమర్థుడని నమ్మి వచ్చావా? లేదా ఏదైతే ఏమైందిలే అని దేవుని దగ్గరికి వచ్చావా? చెప్పండి. విశ్వసించే ప్రభు దగ్గరికి మనం వచ్చాం. విశ్వసించిన మనము కుమారుని మాటను శ్రద్ధగా వహించాలి. రోజు ప్రకటించబడే వాక్యమే కదా అని సేవకుడు మీ గురించి విజ్ఞాపన చేయడం మానేస్తే సాతానుడు మీ మీద పెత్తనము చేస్తాడు. రోజు చేస్తున్నాం కదా, రోజు మందిరానికి వెళ్తున్నాం కదా, రోజు దైవ సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా అని సేవకుని నిమిత్తం మీరు ప్రార్థన చేయడం మానేస్తే కర్రోడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? తల మీద కూర్చుంటాడు. మీ ప్రార్థన మాకు బలమైతే, మా ప్రార్థన మీకు బలమైతే, మనమందరము చేయు ప్రార్థన ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రబలింపబరుస్తుంది. అందుకే ఆయన అంటాడు కదా, ప్రతి విషయం ముందు ప్రార్థన 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 చేయండి అన్నాడు. ప్రార్థనకున్న ప్రాముఖ్యత. ఆయన కుమారునిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తను చేసిన మొట్టమొదటి పని ప్రార్థన. నేను మీ నిమిత్తము, మీరు శ్రమలో, ఇదిగో శ్రమ సంభవించబోతుంది, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని తన బిడ్డలకు చెప్పి వెళ్ళాడు. అప్పుడు దేవుని బిడ్డలరా, కానీ వాడు దేవుని యందు విశ్వసించారు, కానీ ఆ విశ్వాసము నిద్రలో మునిగిపోయింది. వాడు దేవుని యందు విశ్వసించారు, కానీ ఆ విశ్వాసం అనేది అంత సమయంలోనే ఉంది. కానీ కుమారుడు తండ్రి యందు విశ్వాసము పరిపూర్ణతలో ఉంది. నా తండ్రి నన్ను పంపిన పనిని నేను నెరవేర్చి తిని, ఇదిగో నేను దానిని నెరవేర్చి, నా తండ్రి పంపిన దానిని నెరవేర్చి నా తండ్రి దగ్గరికి నేను వెళుచున్నాను అన్నాడు. ఈరోజు కుమారుని స్వభావమును మనము పొందాలి అంటే
తండ్రి స్వభావం మన దేవునికి మనం ఇవ్వాలి అంటే ఆయన భూమి మీద చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకుడు ఒక మాట, అయ్యా ఇక్కడ ఎవ్వరు బాగులేదు, నేను మంచోళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాను. దేవుడు మంచోళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయమన్నాడా? నేను నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపులను పిలువనంపించే వచ్చాను. వ్యభిచారుల కొరకు, దొంగతనం చేసేవారి కొరకు, నరహంతకుల దగ్గర వెళ్ళి ప్రభు పరిచర్య చేశాడు. అంటే నువ్వు మంచివారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి అని కోరుతున్నావంటే దేవునికి వ్యతిరేకంగానే ఉన్నావు కదా. శిల్పి తనకు అనుకూలమైన ఏ రాయి అయినా సరే తన అనుకూలంగా మలుచుకొని దాన్ని శిల్పంగా మారుస్తాడు. ఈరోజు ఎట్టి స్థితిలో ఉన్నా సరే నిన్ను మలుచుకొని నువ్వు పగిలిపోయేవాడివి. ఆ పిండి పగిలిపోతూ ఉన్నా దాన్ని జాగ్రత్తగా కట్టి ఈరోజు నిన్ను ఇంతటి మనిషిగా చేసిన మహనీయుడు దేవుడు. ఎక్కడో నశించిపోతూ నరకానికి వెలుచున్న నిన్ను నేనున్నాను అని వెన్నుతట్టి పిలిచిన దేవుడు. నిన్ను చూస్తే నీ కుటుంబ సభ్యులకే కోపం, నిన్ను చూస్తే నీ భార్యకే కోపం, నిన్ను చూస్తే నీ భర్తకు, నీ పిల్లలకే కోపము. నీ ప్రవర్తన చూసి దూషించేవాడు లేకపోలేదా? కానీ వాళ్ళందరూ నిన్ను ద్వేషించి దూషించి కోపగించుకున్నా నేనున్నాను, నిన్ను నేను వెన్నుతట్టి ఎదురు నిలిచిన వాడు నేను ప్రకటిస్తున్నా. క్రీస్తు ఎక్కడో నశించిపోతున్న మమ్మలను, ఎక్కడో నశించిపోతున్న నిన్ను సజీవ రెక్కల నీడలో దాచి భద్రపరిచి ప్రేమించి ఈ రోజు తన ఆలయంలో మందసంగా కూర్చోబెట్టాడే. మనసున్న మహారాజు కాదా దేవుడు? దేవుడు పెట్టినాడు. ఒక్కసారి ఆలోచించి, కుమారుని స్వభావము మనకున్నప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతాం. కుమారుని స్వభావము మనలో ఉన్నప్పుడు నిత్యత్వంలో మనము లేవనెత్తబడతాం. కుమారుని స్వభావము ఉన్న వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకుని, తన్ను తాను అణగదొరుకుకొని దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ కింద వచనాల్లో అంటాడు కదా, చదవండి. కుమారునికి విధేయుడు కానివాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు. జీవం సమృద్ధి జీవము కాదు, జీవములో ఉజ్జీవము ఉండదు, జీవంలో బలము అపేక్షించబడి ఉండదు. అతడు అసలు బ్రతికి ఉన్నా చచ్చినట్టే. జీవము సమృద్ధి జీవము కావాలి అంటే ప్రార్థనలో ప్రభుతో పెనుగులాడాలి. ప్రార్థనలో ప్రభుతో పెనుగులాడాలి. ఈరోజు నీ జీవితము నా జీవితము నీటి మీద బుడగలాగిపోయింది. బ్రతుకుతున్నాననే పేరే, జీవించుతున్నాననే పేరే, కానీ నిత్యత్వంలోకి వెళ్ళానా? అసలు నేను వెళ్తానా? నా కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉన్నదా? నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, భూమి మీద ఉన్నప్పుడే నీకు ఒక ఆలోచన రావాలి. లోకంలో నివసించుచున్నప్పుడే నీకు ఒక ఆలోచన తట్టాలి. నేను అసలు చనిపోతే పరలోకానికి వెళ్తానా? చనిపోయిన తర్వాత నీ స్థానం ఏంటో మోకాళ్ళ మీద నుండి పరలోక దర్శనమును చూడాలి. క్రీస్తును గురించిన సువర్తమానమును ప్రకటిస్తూనే ప్రభువుతోనే ఒక నిత్య నిబంధన కలిగి ఎత్తబడే గుంపులను ఉండాలి. అంటే ఈ జీవితాన్ని ఇంకా మార్చాలి. నే చేసే ప్రార్థనలో పరిశుద్ధత లేదయ్యా, నే నడిచి నడకలలో మార్పు అసలు లేదయ్యా, నేను చూసే చూపులలోనా మంచి లేని లేదయ్యా, నేను చూసే చూపులలోనా మంచి లేని లేదయ్యా, దినదినము బ్రతుకంతా
దిగజారిపోయేనయ్యా, దిన దినము బ్రతుకంతా దిగజారిపోయేనయ్యా, దిగజారిపోయేనే నా జీవితం, చేయి జారిపోయేనే విశ్వాసము. నీ జీవితము దినదినము దిగజారిపోతుంది, కానీ నీకు అది అర్థం కాదు. నేను బాగానే ఉన్నా, నా తండ్రి నన్ను చేరదీస్తూనే ఉన్నాడు, నా తండ్రి నన్ను ఎత్తుకొని ముద్దాడుతూనే ఉన్నాడు, కానీ నేను బాగానే ఉన్నా. నువ్వు బాగానే ఉన్నది లేనిది ఇప్పుడు అర్థం కాదు సహోదరుడా, ఇప్పుడు అర్థం కాదు. ఏ రోజైతే భూలోకంలో నువ్వు కన్ను మూస్తావో, పరలోకంలో కన్ను తెరుస్తావో, ఆ రోజు ప్రభువు నీతో మాట్లాడడం, ఆ రోజు దేవుడు నీ జాతకం అంతా బయట పెడతాడు. ఇది నువ్వు చేసింది. ప్రభువా నేను అలా చేశానా అంటే, అవును ఇలాగే చేశాను. మాటలు విన్నటువంటి ఏ దేవుడు పెడతాడు. ప్రభు అంటున్నాడు, నీకు నిత్య జీవము కావాలా? నా ఉగ్రతకు తోడ్పడి మరణాన్ని కొనతించుకుంటావా? నిత్య జీవము కావాలా? మరణం కావాలా? నిత్యత్వంలోకి లేపబడాలని అనుకుంటున్నావా? త్వరలో ఏదో ఒక వ్యాధి కల్పించుకొని మరణించాలనుకుంటున్నావా? ఈరోజు నాకు ఈ వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చింది, ఆ జబ్బు వచ్చింది అంటే దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రభుతో పెనుగలాడితే ఏ జబ్బు రాదు. ప్రభువుకు దూరంగా ఉంటే అన్ని జబ్బులు వస్తాయి. దేవునితో నడిపాలి, దేవునితో నడిచే అనుభవం బలంగా ఉండాలి. నేను నీకు నిత్య జీవమును ఇవ్వటానికే వచ్చాను అన్నాడు. నీకు నిత్య జీవము కావాలి అనుకుంటే నా సన్నిధిలో నువ్వు నిందారహితునిగా ఈరోజు ప్రభుతో ఎక్కడ దాకా పెనుగులాడవు? కాలం గతించిపోతున్న రీతిగా మానవుడు భూమిని విడిచి తనను కలిగి చేసిన ఆత్మను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళటము మానక వెళ్ళిపోతున్నారు. ఏడో రేపో నువ్వు నేను ఈ లోకమును లోకయాత్రను విడిచి వెళ్తాం. మన సమయం వచ్చినప్పుడు, మన స్టాండ్ బస్ స్టాండ్ వచ్చినప్పుడు, మనం దిగాల్సిన సెంటర్ వచ్చినప్పుడు దిగిపోతాం. దిగిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి కదా. అది మంచి ఆహార ధాన్యాలు ఉన్న ఇంటికి వెళ్తామా? కరువుతో నింపబడిన ఇంటికి వెళ్తామా? ఆహార ధాన్యాలు ఉన్న ఇల్లు అంటే పరలోక సింహాసనం, కరువుతో నింపబడిన ఇల్లు అంటే నిత్య నరకము. నిత్య నరకము కరువులో ఇంకా పెనుగులాడుతూనే ఉంటాడు. భక్తుడు చెప్తున్నాడు కదా, యేసునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవమును అపేక్షించుకున్నవాడు, నిత్య జీవమును పొందేవాడు, నిత్య జీవానికి వారసుడుగా నిలబడేవాడు. రోజు నిత్య జీవమును పొందాలి అని ఆశపడుతున్నావు, కానీ అసలు ఎలా పొందాలని అనుకుంటున్నావు? సుమారుగా ఒక అర్ధగంట సమయం కూడా ప్రభువుతో గడపలేని స్థితి మంది. ఆనాటి భక్తులు, ఆనాటి దేవుని కుమారులు, ఆనాటి దేవుని శిష్యులు ప్రభువుతో గంటల తరబడి పెనుగులాడారు. ప్రార్థనలు సాధన చేద్దామన్నా అది అంత చిక్కట్లే. ఈరోజు చాలా వరకు ఇంటర్నెట్ దర్శనాలు చూస్తున్నాం. పరలోకపు దర్శనాలకు స్థానమే లేదు. పరలోకపు దర్శనాలు చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, ఇంటర్నెట్ టెక్నాలజీ మారే కొద్దీ వాడు కర్రుడు మమ్మల్ని ఏదో విధంగా లాగుతూనే. ఒక విషయం గమనించండి, ఒక విషయాన్ని బాగా ఆలోచన చేస్తే, పగలంతా పనిచేస్తాం, వాడు మన దగ్గరికి రానే రాడు. పగలంతా కష్టపడతావు, నీ బలమును అణగదొక్కి ₹1 సంపాదించడానికి, నీ కడుపు నిండడానికి కష్టపడి పనిచేస్తావు, కానీ వాడి దగ్గరికి రాడు. ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు,
మనవర దేవుడు వింటాడు. ఎక్కడికి వచ్చినప్పుడు వస్తాడు? ప్రార్థన అని నీ నోట్లో నుండి వచ్చిన వెంటనే నేను వచ్చాను కానీ నువ్వు ఆపేయి అంటాడు. పగలంతా నువ్వు కష్టపడి పనిచేస్తుంటే వాడి దగ్గరికి రాడు కూడా. వాడికి ఏం అవసరం? లోకంలోనే ఉన్నావు, వాడి దగ్గరే ఉన్నావుగా. కానీ ప్రార్థన అనగానే వాడు పరిగెత్తుకుంటూ ఫ్లైట్లోనే వస్తాడు. వాడు తక్షణమే నీ దగ్గర వాలిపోతాడు. నిన్ను ఈ రకంగా ఆ రకంగా అన్ని రకాలుగా చెడగొడతాడు ప్రార్థన చేయని. కానీ ప్రభు అంటాడు కదా, నన్ను ప్రార్థించి పిలిచిన వారి దగ్గర నేను కంపల్సరీ ఖచ్చితంగా ఆగకుండా వచ్చేస్తాను. సాతానుతో దేవుడు అంటాడు, నీ బిడ్డలు నిన్ను పిలవలేదు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. యోబు ప్రభుని పిలిచాడు, పిలిచినప్పుడు ప్రభు వెళ్ళాడు. పిలిచినప్పుడే వెళ్ళాడు. అంటే మనం పిలవాలి, పిలిస్తే ఆయన వస్తాడు. ఇప్పుడు సాతానికి దేవునికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. నీ కుమారులను నేను ఏ విధంగానైనా పడగొడతాను అన్నాడు. యోబుని ఎలాగైనా నేను పడగొడతాను, వాడి కష్టాల్లో వాడు నిన్ను దూషించేలాగా చేస్తాను అన్నాడు. సరే చూసుకుందామని లోకపు అధికారి కదా సాతానుగాడు. లోకంలో ఉన్న యోబు దగ్గరికి మాయా స్వప్నము మాయలో వచ్చాడు. వచ్చి ఈ రీతిగా ఆ రీతిగా అన్ని రకాలుగా శ్రమల పాలు చేశాడు. ఆ యొక్క యోబు ఏమైనా ప్రభుని తిట్టాడా? దూషించాడా? అవమానించాడా? అవమానించాడా? ఈ నింద నాకు మేలుకే. మన భార్య వచ్చి చెప్పింది, దేవుణ్ణి దూషించి చావరాదా అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, బుద్ధి లేనిదా మూర్ఖురాలా అని అన్నాడే. కానీ నేను ఎంతో భక్తిగా నీ దగ్గర నీతిమంతుడిగా, విశ్వాస వీరుడిగా అన్ని రకాల సర్టిఫికెట్లు పొందాను, నాకెందుకు ఈ శ్రమలు అని ప్రభుతో ఏమైనా వాదన పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. సాధారణంగా పైనే ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నీ పిల్లలు పిలిస్తే నువ్వు వెళ్ళాలి, అది మన ఇద్దరి ఒప్పందం. లేదు, వాడు నిన్ను పిలవలేదు కదా, పిలిచినప్పుడు వద్దులే ఇక్కడే కూర్చో అన్నాడు. పిలవడం ప్రారంభించాడు యోగు, తెలుగులాడటం ప్రారంభించాడు యోగు. తక్షణమే ఒక్క చూపుతో సాతానుగాన్ని సమాధి చేశాడు, బొగ్గులా తయారు చేశాడు. యోగు దగ్గరికి వెళ్ళి తను కోల్పోయిన అంతటిని ఎన్ని విధాలుగా చేశాడు, ఎన్నింతలుగా చేశాడు. ఒక్కొక్క దానికి డబుల్కి డబుల్, రెండింతలుగా చేశాడు. ఈరోజు నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు. నువ్వు మనసు విప్పి ప్రభువా నువ్వు నాకే కావాలి అంటే ఆయన నీ దగ్గర కూడా వస్తాడు. అమ్మగారు వచ్చి ప్రభువా నువ్వు నాకే కావాలి అంటే నీ దగ్గర ఉన్న ఆయన ఆమె దగ్గరికి వెళ్తాడు. నిన్ను విడిచిపెట్టి నువ్వు వెయిటింగ్ లిస్ట్ లో ఉండి బిడ్డ అమ్మగారు పిలుస్తుంది అని అమ్మగారి దగ్గరికి వెళ్తాడా? నీ దగ్గర ఉంటాడు, ఆమె దగ్గరికి. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి ప్రభువా నువ్వు నాకే కావాలి అంటే తన దగ్గరికి కూడా ఆయన ఒక్కడే అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాడు, సమర్థుడు. దావీదేమంటాడు? నా ప్రాణమా యెహోవాను సేవించు. అనుదినము ఆయన సేవించమనే మొరపెడుతున్నాడు. కానీ ప్రభు దగ్గర నుండి జారిపోయే స్వభావం మాత్రం పడిపోయాడు. లేచాడు, మళ్ళీ లేచి మరలా నా తప్పును క్షమించమని కన్నీరు విడవడం ప్రారంభించాడు. బూడిదలో కూర్చొని బూడిద రాసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు నేను ఈ లోకంలో మాయలో, నేను నా విశ్వాస యాత్రలో పడిపోయాను ప్రభువా. ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? ఒక్క రోజైనా హృదయమందు విశ్వసించావు? కానీ ప్రార్థనలో మాత్రం ఆయనకి సమయము ఇవ్వండి. చూడండి యోహాను సువార్త 6:40 వాక్యంలో చూస్తే
మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానీ కాదయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానీ కాదయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు. ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు. నాలో ఊపిరి ఉన్నంత కాలము యేసయ్యా నిన్ను గూర్చి నాలో ఊపిరి ఉన్నంత కాలము యేసయ్యా నిన్ను గూర్చి సేవిస్తూనే ఉంటాను. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ధన్యత్వాన్ని పొందాలనుకుంటున్నావా? మారుని స్వభావం పొందాలి. ఆయన ఆరాధనలో పరవశం పొందితే ఆయనే నీతో ఉంటాడు. చదవండి 6వ అధ్యాయం 40వ వాక్యం. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. ఇప్పుడు మనకు మార్గ పురుషుడు మాదిరి పురుషుడు ఎవరు? మనకు మాదిరి పురుషుడు ఎవరు? ఆదం కదా. మాదిరి పురుషుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుకు బాల్య దశ ఉందా? యేసు ప్రభువుకు బాల్య దశ ఉందా? బాల్య దశ యేసు ప్రభువుకు బాల్య దశ ఉన్నదా? ఆదాముకి లేదు కదా. యేసు ప్రభువుకు కౌమార దశ ఉందా? ఉంది. మరి ఆదాముకు కౌమార దశ ఉందా? లేదు. యేసు ప్రభు చనిపోయి బ్రతికాడు. మరి ఆదాము ప్రభు చిత్తమైతే ప్రభు రాకడలో ఎత్తబడతాడు. కానీ మనకు మాదిరి పురుషుడు ప్రభు. మరణమును జయించిన వాడు, మరణముతో యుద్ధము చేసిన వాడు, మరణపు అంచులలో నుండి లేవనెత్తబడిన వాడు, నువ్వు నేను ప్రకటిస్తున్న ప్రభువు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు. సాతాను యొక్క ప్రబంధ హస్తాలలో చిక్కుపోయి కురుక్కుపోతున్న మనలను ఆయన ప్రేమించి సాతాను యొక్క తలను చెదగదూకి ఆయన తన సింహాసనాన్ని ఇవ్వాలని చదువు. కుమారుని వైపు చూచుచు విశ్వాసం ఉంచాలంట. యేసు వైపు చూసి విశ్వసించువాడు మాత్రమే నిత్యత్వంలోనికి నిత్య జీవాన్ని పొందగలరు. ఈరోజు ఎవరి వైపు చూడాలి? కష్టాలు వస్తే, సమస్యలు వస్తే ఏ రాజకీయ నాయకుడు సహాయం చేస్తాడో, ఏ అధికారి సహాయం చేస్తాడో చూస్తాం. కానీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వైపు చూసి మొరపెడదాము అనే ఆలోచన ఎంతమందికి ఉంది? సమస్యల వలయంలో నేను ఉన్నాను, ఈ లోకానుసారంగా నా సముఖములో, ఈ లోకములో నా రూపములో ఉన్న
నాతోటి మానవులు నాకు సహాయం చేస్తారో చూస్తున్నావు, కానీ ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిన దేవుడు సహాయం చేస్తాడని ఎందుకు ఆశించట్లేదు నువ్వు? మానవుల వైపు, అధికారుల వైపు, జ్ఞానుల వైపు, లోకంలో ఉన్న జనులందరి చేత మెప్పులు పొందిన వారి వైపు చూస్తున్నావు, కానీ అంతటి అధికారం లోకంలో ఉన్న ఆ యొక్క రాజకీయ నాయకులకు, ఆ యొక్క అధికారులకు, ఆ యొక్క విద్యావంతులకు ఇచ్చిన దేవుని వైపు చూడట్లేదు. ఒక వ్యాధి వచ్చిందండి, డాక్టర్ నా కొడుకును బ్రతికించారు. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా కొడుకును బ్రతికించండి అంట. అదేదో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు విడిస్తే, నువ్వు ఇక్కడ విడిచే కన్నీళ్లు అక్కడ నీ కొడుకు బ్రతకడా? బ్రతుకుతాడు. విశ్వసించుము, విశ్వాసం ఉంచుము. ఎప్పుడైతే విశ్వాసపు యాత్రలో నువ్వు నడుస్తూ ఉంటావో ఆ యాత్రలో నువ్వు బలమును పుంజుకుంటూ ఉంటావు. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు కదా, నా వైపు చూసి మీరు విశ్వాసము ఉంచాలి. విశ్వసించువాడు నిత్య జీవమును పొందుతాడు. విశ్వసించువాడు పరలోకపు గనివిని, పరలోకపు సింహాసనమును ఏం చేస్తాడు? సొంతం చేసుకుంటాడు. విశ్వసించాలి. మొదటి యోహానులో అంటాడు కదా, యేసును నమ్మిన వాడు నిత్య జీవము గలవాడు. ఈరోజు మీరెవరు? దేవుని నమ్మి ఆయన పాదపీఠములో, ఆయన పాద సన్నిధిలో వచ్చి శ్రమ అనక, నిందనక, బాధనక, అవమానమనక ఆయన పాదాలే పట్టుకున్న మీరు ధన్యులు. ఈరోజు లోకంలో, లోక యాత్రలో అనేక మంది ఆటపాటలతో, అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్నారు. సమయమును వృధా చేసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభుతో గడుపుతున్నాం. విశ్వసించాలి. యేసును నీవు నమ్మిన ఎడల నిత్య జీవము గలవాడు. యేసుని నీవు నమ్మిన ఎడల నిత్యము ఆయన అభిషేకం అనే జీవముతో నువ్వు, పరిమళ తైలముతో నీవు నీ తలను అంటుకట్టబడి అభిషేకించబడుతూ ఉంటావని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. చదవండి చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక, తీరునా యేసు పాదాల చెంత. తీరునా నా కోరిక, తీరునా యేసు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఆయనలా ఉండాలని ఆశ ఉందా? మరి ఆయనలా ఉండాలి అంటే మనలను మనం తగ్గించుకోవాలి కదా. ముందు అనుదినము ప్రేమను ప్రకటిస్తూ ఉండాలి కదా. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. జీవమునకు పోవు ద్వారము ఎలాంటిది? ఇరుకైన, విశాలంగా ఉంటుందా? డైరెక్ట్ గా దేవుడిని అభిషేకించేస్తాడా? డైరెక్ట్ గా దేవుడు నిన్ను లేవనెత్తేస్తాడా? నీ అనుభవం ఏంటో తెలియాలి కదా దేవునికి. నువ్వు ఎంత బరువును మోస్తావు అనేది దేవునికి ముందు నీ స్టామినా తెలియాలి కదా. నువ్వు ఎంతసేపు ఆయనలో ఉంటావు, నీ స్టెబిలిటీ ఎంత అనేది ప్రభు ముందు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది కదా. మన ఇంట్లో మనం ఒక వ్యక్తిని పనివాడిగా పెట్టుకుంటాము, పొలంలో కానీ, ఇంట్లో కానీ, షాపులో కానీ, కంపెనీలో కానీ, ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకరిని పనిచేయడానికి పెట్టుకోవడానికి పనిరాని వాడిని పెట్టుకుంటామా?
ఇప్పుడు బేల్దారి మేస్త్రి పని చేయని వాడు ఉంటే చేసినా చేయకపోయినా వచ్చి ఇల్లు చూసి కూర్చోవయ్యా, స్థలంను చూసి కూర్చోవయ్యా అంటే ఏమైనా బాగుంటుందా? ఆయన చేయడానికే కదా తీసుకొచ్చింది. ఆ ఇంటిని కట్టాలి, ఆ ఇంటిని స్థాపించాలి, కట్టాలి. దానికి కావలసిన ఈవులు, దానికి కావలసిన పరికరాలను సిద్ధపరచుకోవాలి. ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాత కూడా ఇంటిని కట్టడానికి ఒక మనిషి కంపల్సరీగా అతడు బాగా పనిచేసేవాడు ఉంటేనే మనకు లాభం ఉంటుంది. పనిచేయని వాడు అటు ఇటు తొంగి చూసి వెళ్ళిపోయేవాడైతే వాడి పనిలో పెట్టుకుంటామా? ఎవ్వరు పెట్టుకుంటాం. యేసు ప్రభు కూడా ఇది బాగా పరిశీలన చేస్తాడు. నువ్వు ఎంత పని చేస్తావు, నువ్వు ఎంతసేపు నా దగ్గర నిలబడతావు అనేది ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ దారి అనేది, ఆ ద్వారము అనేది ఇరుకుగానే ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి రుచి మరిగిన తరువాత ఆ దారి విశాలమవుతుంది. ఎప్పుడు చికెన్ తిన్నోడు నేను తినను అని అంటాడు. ఒక్కసారి తిని చూడు, ఈరోజు బాగుంది అని. ఒక్క ముద్ద తిన్న తర్వాత రుచి మరిగాడు అనుకో, తినకుండా ఆగుతాడా? ఆగడు కదా. అడుగు నిండా తింటాడు, అక్కడి నుండి తింటూనే ఉంటాడు. ఒక్కసారి దేవుని వాక్యమును తినటం ప్రారంభించినప్పుడు, ఒక్కసారి దేవుని వాక్యానుసారంగా నడవటం ప్రారంభించినప్పుడు సాతాను వాడు వచ్చి నీ ముందు ముళ్ళ కంచె వేసినా దాన్ని తొక్కుకొని వెళ్తావు. ఆ ద్వారము ఇరుకైతిగా ఉన్నా దానిని సంతోషంగా అవలంబిస్తావు. సంతోషంగా నడుచుకుంటూ సుశాలమైన దారి ఎక్కడ ఉంది అని కనిపెడుతూ వెతుకుతూ వెళ్తావు. అందుకు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకబడును. ఆ దారి ఇరుకైనది అయితే అది వెతకాలి. విశాలమైన ప్రదేశం ఎక్కడ ఉందో దాన్ని వెతకాలి. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు పాదాల చెంత. నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఎన్నటికీ త్రోసివే, నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ప్రభు అన్నవాడిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. విడిచిపెట్టుటకు నేను నీలా మానవుణ్ణి మాత్రము కాదు, నేను జీవము కలిగిన దేవుడు అన్నాడా? ఒక్కసారి జ్ఞాపకం. ఈరోజు నీ ముందు నీతో పాటు నడిచిన వ్యక్తి, ఈరోజు నీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తి రేపు వాల్ పోస్టర్లో బ్యానర్లో కనబడుతున్నాడు. ఏంటి అంటే చనిపోయాడు అతడు అంటున్నారు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తావు. తెరవాలి అంటే నిత్య జీవంలో నువ్వు పొందాలి అంటే, దేవుడు నీకు పరలోకపు గనివిని, ఆయన సింహాసనాన్ని ఇవ్వాలి అంటే ఒక్కసారి ఆలోచించి ఆయనతో నడవటం ప్రారంభిస్తే ఆయన నిన్ను తన ఇంటికి వారసునిగా నిలబెడతాడు. కనుక దేవుని వాక్యానుసారంగా నడవడానికి నడుము కడతాం. ప్రభు చిత్తములో, దేవుని వశములో పెరగటానికి, ప్రభు మాట ప్రకారంగా నడిచి ఆయన వైపు చూసి విశ్వసించి ముందుకు నడిచినప్పుడు, ఆయన వైపు చూసి విశ్వసించి ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆయన ఏనాడు నిన్ను తలదించుకునే వాళ్ళ చేయడు, తలెత్తుకొని నువ్వు నడిచేలాగే ప్రభు చేస్తాడు. కనుక ప్రభుతో పెరుగులాడు, దేవుని కుటుంబాన్ని కడతాడు. ప్రార్థన. ప్రతి ఒక్కరూ కడుపుకుందాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఒక 5 నిమిషాలు ప్రభుతో నీ జీవితాన్ని పంచుకుంటావా? దేవా, నేను ఇలా ఉన్నాను, ఇదిగో నేను ఇక్కడ, నా జీవితం ఇలా సాగుతుంది, కష్టాల కడలిలో నేనున్నానయ్యా, దారి తెలియని స్థితిలో నేనున్నాను ప్రభువా, నన్ను ఒక్కసారి అభిషేకించమని ప్రభు దగ్గర నాకు నిత్య జీవము కావాలి, నాకు మరణం వద్దు, నేను దినదినము నీతో సహజీవనం చేయాలి అని, ఆయన పాదాల దగ్గర ఉండాలి అని ఆశపడేవాడివైతే, ఆశపడి ఆనందంగా గంతులు వేసేవాడివైతే ఒక్కసారి ప్రార్థనలు వేడుకోవచ్చు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, శ్రేష్టమైన నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. శిల్పి
ముడి రాళ్లను తెచ్చి ఏ విధంగా శిల్పంగా ఒక రూపాన్ని చెప్పుతాడు, అలాగే దారి తెలియక లోకమనే ప్రభువా, ఇదిగో లోకమనే భూమి మీద ప్రభువా ముడి రాళ్లుగా మేము పడి ఉన్నాము. మమ్మల్ని ఏరుకున్నావు. మమ్మల్ని ఏరుకొని ప్రభువా మేము పగిలిపోకుండా, ప్రభువా మేము ఇదిగో జారిపోకుండా మమ్మల్ని నీ సన్నిధిలో చెప్పుకున్నావు. ఒక రూపాన్ని తయారు చేసి ఏ రీతిగా మమ్మల్ని నిలబెట్టిన దేవా, మా ప్రార్థన చెవియొక్కడు. కృపలో నీ దయలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం ఇంతబడిన వాక్యము నాకు మాకు ఈ ప్రజావాహిని ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఆలకించారో వారందరి జీవితాలు ఒక నూతనమైన ప్రభువా ఇదిగో ఒక నూతనమైన జీవితాన్ని కలుగ చేయమని ప్రార్థన చేస్తాం. మారాలి, మేము మార్పు చెందాలి. మా ముందు ఇంకా మహా అయితే 2 నెలలే ఉన్నాయి ప్రభువా. 60 రోజులు తెరిచిన వాగ్దానము కొరకు, నిత్య జీవమైన నీ మాటల కొరకు దేవా మేము మొరపెట్టులాగున సహాయం చేయండి. ఆత్మను దాని పరిపూర్ణతను మేము పొందుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. ఈ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే నీ చిత్తంలో నీ దయలో నీ ఆత్మలో బలాఢ్యుడమైన నీ వైపు మేము కన్నులెత్తి చూచుటకు సహాయం చేయండి. వాక్యమును విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాక్యం ఎత్తిన నీ దాసుని దీవించండి. కృపలో చేద్దాం ఏర్పడు దేవా. దేవా నీకు వందనాలు. తర్వాత జరగబోతున్న రొట్టె గురించి కార్యక్రమంలో అభిషేకం ఉంచండి. ఎంతమంది బిడ్డలైతే రొట్టెను స్వీకరిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించబడటానికి రొట్టెను అందిస్తున్నా దేవా, రొట్టెను పంచుతున్నా ఈ దాసులను మీరు ఆశీర్వదించి దూరతుల ఆత్మాభిషేకం చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పాటి వారమయ్యా మేము ఈ ఉగ్రతకు ప్రభువా ఇదిగో మేము కాలిపోయేవాడు. ఈ ఉగ్రత మా మీద రానివ్వదు దేవా. మమ్మల్ని మీరు దర్శించి మేలైన మార్గంలోనే మమ్మల్ని నడిపించండి. మాకు నిత్య జీవము కావాలి. మేము మా ఇష్టానుసారంగా నడిచి మా ఇష్టానుసారంగా బ్రతికి ఇదిగో మరణాన్ని మేము కొని తెచ్చుకోము. ఈ చిత్తములో జ్ఞాపకం తిరిగి సాయంత్రం ఆరాధన తోడుగా ఆ ప్రయాణంలో తోడుగా అనుగ్రహించి చిత్తంలో అనుగ్రహించాలి. దాని ప్రయాణం అంతా సురక్షితంగా తిరిగించాలి. ఈ బిడ్డలు వారి గృహాలకు వెలుచున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకం వచ్చాయి. తిరిగి మేమందరము కలుసుకున్న రోజు, నిన్ను సేవించే రోజు త్వరలో మీరు అనుగ్రహించాలి. ప్రతి విషయంలో అధ్యక్షత వహించి ఈ పరిచర్యను లేవనెత్తండి. పరిచర్యలో పాలుపంపులు పొంది వ్యవసాయకారులుగా ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. అభిషేకము తైలముతో మీరు ఆశీర్వాదంగా మార్చండి. ఆత్మాభిషేకం చేత ప్రతి బిడ్డను నింపండి. వివాహం కావలసిన వారి జీవితాల్లో ఈ 20వ సంవత్సరంలో వివాహం జరగడానికి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఇక నా జీవితం ఇంతేనా అనుకుంటున్న వారి జీవితాల్లో ఉద్యోగ అవకాశాలు కలిగి చేయండి. అధికారుల హృదయాలను మార్చండి, నాయకుల హృదయాలను మార్చండి. దేవాన్ని ప్రజల హృదయాలను మార్చి ఈ వైపు వారి కనుదృష్టి ఉంచడానికి సహాయం చేయండి. మేమందరం కలిసి నేను సేవించి లోకపు అధికారి అయిన సాతాన్ని అడగద్రోకి దేవా ఈ లోకములో దేవా పరలోకాన్ని భూమి మీద స్థాపించడానికి సహాయం చేయండి. మీరు దిగిరమ్మని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో అధ్యక్షతను వహించండి. భావమును ఆరోగ్యం చిత్తంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప అందరికి తోడే ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్య నిమిత్తం బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.